present your bodies as a living sacrifice. నీవు సజీవ యాగంగా ఆయనను పూర్తిగా సమర్పించుకోమంటున్నాడు. You have to sacrifice your life as you are alive to Jesus. నువ్వు బ్రతుకుండగానే ఆయనకి సమర్పించుకో ప్రియ దేవుని బిడ్డ. You married your husband and you live whatever he says. నువ్వు నీ భర్తని వివాహం చేసుకుంటే ఆయన ఎట్లా చెప్తే నువ్వు అట్లా వినాల్సిందే. Whatever your husband says, you just do it. That's all. నీ భర్త ఏం చెప్తాది నువ్వు చేయాల్సిందే అంతే. It is an obligation to do what your husband says. నీ భర్త ఏం చెప్తాది ఖచ్చితంగా It చేయాల్సిందే. is an obligation to do what your wife says. నీ భార్య ఏం చెప్తుందో అది నువ్వు కూడా వినాలా. It is an obligation to hear what your parents says to the children. ఖచ్చితంగా మరి పిల్లలకు చెప్తా ఉన్నాడు, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అది మీరు వినాల్సిందే. You have to live అంతే బ్రతకాలి. ఇంకా as word of God says. దేవుని వాక్యం అదే చెప్తుంది. Word of God, దేవుని వాక్యం చెప్తుంది. is true. దేవుని వాక్యం సత్యమైనది. The word of God will bring you victory. దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది. As you read the word of God, ఎలా నువ్వు వాక్యం చదువుతావో, as you read the word of నువ్వు God, వాక్యం చదువుతున్నప్పుడు miracles will happen. అద్భుతాలు జరుగుతాయి. Psalm 199 verses 9. Let us go. కీర్తనలు 199 119 9వ వచనం చూద్దామండి. There it says, 9వ వచనం చూద్దాము. a young man how he can cleanse the way. యవనస్తులు ఎలా చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. But కానీ by taking heed to their according to thy word. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు According to the word. నీ వాక్యముని బట్టి దానిని జాగ్రత్తగా Through the word of God. వాక్యాన్ని బట్టి మాత్రమే You can cleanse your life. మన జీవితంలో కడగబడతాం ప్రియ You have to దేవుని. present your bodies. మన యొక్క శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలా. As you live, you have to live for Jesus. మనం బ్రతికినప్పుడు దేవుని కోసం బ్రతకాలి. If you die, that is gain, as Paul says. మన అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నేను బ్రతుకుట క్రీస్తే. In that situation we have to live. ఆ విధంగా మనం బ్రతకాలండి. In that situation we have to live. ఆ విధంగా మనం బ్రతకాలండి. In that word we have to analyze in our life. And we have to live like Jesus. ఆ విధంగా వాక్యానుసారంగా మనం జీవితం We have to జీవించాలి. present our bodies మనం మన యొక్క శరీరాలను దేవునికి in order సమర్పించుకోవాలి. to receive the kingdom of God. దేవుని కోసం బ్రతకాల ప్రియ I'm telling you, the దేవుని. kingdom of God. దేవుని యొక్క రాజ్యం కోసం చెప్తా The ఉన్నాను. kingdom of God. దేవుని యొక్క రాజ్యం కోసం చెప్తా If ఉన్నాను. you want to inherit the kingdom of God. దేవుని యొక్క రాజ్యం కోసం చెప్తా If you ఉన్నాను. want to inherit the kingdom of God. దేవుని యొక్క రాజ్యం కోసం చెప్తా ఉండాలా. You want to inherit the kingdom of God. దేవుని యొక్క స్వాస్థ్యం కోసం మాత్రమే మనం నిలబడాలా. పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. When you want to inherit the kingdom of God, that means you have to live according to the word of God. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం చదివి అట్టి అనుసారంగా నడుచుకోవాలి. Consecrate your life. మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. Separation life. మనం లోకంలో కాకుండా ఒక ప్రత్యేకంగా మనం సమర్పించుకోవాలి. Consecration means separating yourself. మన జీవితం సపరేట్ చేసుకోవడం, ఆ లోకం కాకుండా మనం ఒక ప్రత్యేకంగా What పరచుకోవాలి. your brother do, you will not do. What your friend does, you will not do. నీ స్నేహితురాలు ఏం చేస్తున్నావు నువ్వు చెయ్యొద్దు. నీ ఒక సహోదరుడు ఏం చేస్తున్నావు చెయ్యొద్దు. You are separate. నువ్వు ఒక ప్రత్యేకమైన దానము, ప్రత్యేకమైన Let me tell you, you are kingdom citizen. నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నా. This is not a normal Aadhaar card. ఇది నార్మల్ ఆధార్ కార్డ్ కాదండి. This is kingdom citizen. దేవుని యొక్క రాజ్యం. God has given citizens of heaven. దేవుని రాజ్యంలో ఎన్నెన్నో He gave citizenship. పౌరుషత్వం ఇచ్చాడు. పరలోక పౌరుషత్వం ఇచ్చాడు. The kingdom of God, we have to build in this world. Why? Because He has given His kingdom citizen. దేవుని యొక్క రాజ్యంలో ఎన్నో పౌరుషత్వం ఇచ్చాడు. కాబట్టి మనం నిలబడడానికి ప్రయత్నం పరలోక పౌరుషత్వాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చాడు. సో దానికోసం మనం ఇక్కడ పాల్గొనాలి.